రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ రకంగా అమలు చేస్తారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈరోజు మరి ఎన్నికల్లో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ యొక్క అవసరం లేదు. ఏ ఒక్క ఓటు ఒక ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి వేసినా కూడా అది మూసిలో వేసినట్టే, ఉపయోగం ఉండదు. ఒక ఎంపీ గెలిచినా వాళ్ళు ఢిల్లీలో వచ్చి వేసేదేం లేదు. వాళ్ళు లేకున్నా కూడా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. ఒక బీఆర్ఎస్ ఎంపీ లేకున్నా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నష్టం లేదు. ఒక బీఆర్ఎస్ ఎంపీ గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. కాబట్టి నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఏ ఒక్క ఓటు కూడా ఈరోజు మీరు మరి వృధా చేసుకోకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మరింత శక్తివంతంగా, సమర్థవంతంగా, ప్రపంచంలోనే ఒక శక్తిశాలి దేశంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రకాల మౌలిక మరి వ్యవస్థను మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు 1500 పనికిరాని చట్టాలను రద్దు చేశాం. 1500 చట్టాలు ఎక్కడ చూసినా ఈరోజు మరి భారతీయ సంస్కృతి పునర్జీవించే విధంగా భారత ప్రభుత్వం పనిచేస్తుంది. పేదవాడికి ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున ఈ దేశంలో ఉన్నటువంటి 83 కోట్ల మంది ప్రజలకు ప్రతి నెల గత 4 సంవత్సరాలుగా బియ్యం ఇస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా ఇది కంటిన్యూ చేస్తాం. అదేవిధంగా దేశంలో నరేంద్ర మోడీ గారు రాకముందు విద్యుత్ కోతలు ఉండేది, ఎక్కడ చూసినా విద్యుత్ కోతలు ఉండేది. కానీ ఈరోజు దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా విద్యుత్ కోతలు లేవు. అది వ్యవసాయ రంగానికి తీసుకున్నా, అది పారిశ్రామిక రంగానికి తీసుకున్నా, అది వాణిజ్య రంగానికి తీసుకున్నా, అది గృహ అవసరాలకు డొమెస్టిక్ తీసుకున్నా, ఎక్కడైనా సరే ఈరోజు విద్యుత్ కోత లేనటువంటి అద్భుతమైనటువంటి ఈరోజు భారతదేశం ముందుకు తీసుకెళ్తా ఉంది. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మీ చేతుల్లో ఉన్నటువంటి సెల్ ఫోన్లు 98% ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. మన దేశంలో 2 కంపెనీలు మాత్రమే ఉండేవి. కానీ ఈరోజు ప్రపంచంలోనే చైనా తర్వాత లార్జెస్ట్ సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ దేశం ఏదంటే ఈరోజు భారతదేశం ఈ సందర్భంగా మనం చేస్తాం. 2nd లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెల్ ఫోన్స్లో మనం ఈరోజు ఇతర దేశాలకు 150 దేశాలకు ఈరోజు మన దేశంలో తయారైనటువంటి సెల్ ఫోన్లను మనం ఎగుమతి చేస్తా ఉన్నాం. అనేక విషయాలు. కాబట్టి నేను మీ అందరిని కోరుతా ఉన్నాను, మీరందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద, నాయకత్వం మీద ఉన్నటువంటి విశ్వాసంతో, అభిమానంతో ఈ దేశం మరింత ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీలో చేరారు. మీ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ, ఇంకా నేను ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను, అనేక మంది ప్రముఖులను కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. బీజేపీలో చేరాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బడపలాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రానున్నటువంటి ఎన్నికల్లో తెలంగాణ నుంచి కూడా అత్యధికమైనటువంటి సీట్లు మరి తెలంగాణ ప్రజలు గెలిపించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. దేశ అభివృద్ధిలో కూడా తెలంగాణ ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉంటేనే ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం వస్తుంది, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం వస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం లేనటువంటి భారతదేశ ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు ఊహించుకోలేనటువంటి పరిస్థితుల్లో భారతీయులు ఉన్నారు. ఈరోజు ఫ్రంటుల పేరుతో చిన్న చిన్న పార్టీలను కూడా మరి ఈరోజు అధికారంలోకి వచ్చినట్లయితే దేశాన్ని కుక్కలు చింపిన విస్తీర్గా తయారు చేస్తారు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను అందరినీ కోరుతా ఉన్నాను, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలి. ప్రతి భారతీయుడు తల ఎత్తుకొని తిరిగే విధంగా ఉండాలి ప్రభుత్వం. ఆ రకంగా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత నాది భారతదేశం అని గర్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో మరింతగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంతో పోటీ పడాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో భారతదేశం ఒక విశ్వగురు స్థానంలో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజుల్లో మనందరం కూడా ఐక్యమత్యంతో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, నేను అన్ని వర్గాల ప్రజలను, అనేక మంది రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా ఈరోజు రావాల్సిందిగా, నరేంద్ర మోడీ గారిని బలపరచాల్సిందిగా నేను కోరుకుంటూ, మరొకసారి మరి భీమార్జన్ రెడ్డి గారికి, వారి సతీమణి గారికి, అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారికి, మిగతా వెంకటేష్ గారికి